వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. అవధులు లేనిది, అంతము లేనిది నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా. అవధులు లేనిది, అంతము లేనిది నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. పాపమనే ఊబిలో కూరుకొని ఉన్నాను, తప్పు తెలుసుకున్నాను, వెను తిరిగి చూశాను. పాపమనే ఊబిలో కూరుకొని ఉన్నాను, తప్పు తెలుసుకున్నాను, వెను తిరిగి చూశాను. ఆహా నువ్వేగా, ఓహో నువ్వేగా, చేతులు చాపి ప్రేమతో ఎదురు చూచుచుండివిగా. ఆహా నువ్వేగా, ఓహో నువ్వేగా, చేతులు చాపి ప్రేమతో ఎదురు చూచుచుండివిగా. తలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం, ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యం సత్యమే అనే సువార్త సందేశ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సత్యం సత్యమే. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. ఏంటి ఫ్రెండ్, న్యూ ఇయర్ రాగానే నీలో సంతోషం కనబడట్లేదు? అమ్మో ఈ సంవత్సరం ఏమైపోతుందో, ఏం జరుగుద్దో, నా ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో, నా కుటుంబం ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నావా? నీవు నీ కుటుంబము క్షేమంగా ఆశీర్వాదకరంగా హ్యాపీగా ఈ కొత్త సంవత్సరంలో ముందుకు వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాల్ని నేను నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. దాన్ని ఏమంటారంటే ఏబిసిడి ఫార్ములా ఫర్ ఏ బ్లెస్సెడ్ న్యూ ఇయర్. ఏబిసిడి ఫార్ములా ఫర్ ఏ బ్లెస్సెడ్ న్యూ ఇయర్ అంటే ఏ అనే దాని మీద ఒక విషయము, బి అనే దాని మీద ఒక విషయము, సి అనే దాని ఒక విషయము, డి అనే దాని మీద ఒక విషయం. నేను 4 విషయాలు చెప్తాను. ఈ 4 విషయాలు కనుక నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే డెఫినెట్గా ఈ సంవత్సరం కాదు రానున్న సంవత్సరాలు కూడా నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. చెప్పండి బ్రదర్, అవేంటో నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఆశగా ఉన్నారా? రండి అవేంటో నేర్చుకుందాం. నెంబర్ 1, మన లైఫ్లో ఆశీర్వాదం చూడాలి, దేవుని బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఏ అనేది ఏంటంటే ఏ మీన్స్ యాక్సెప్ట్ గాడ్ హూ గేవ్ దిస్ న్యూ ఇయర్. యాక్సెప్ట్ గాడ్ హూ గేవ్ దిస్ న్యూ ఇయర్ అంటే ఈ కొత్త సంవత్సరం నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు. కాలం ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడి చేతిలో ఉంటుంది. కొత్త సంవత్సరం అంటే భవిష్యత్తు కదా, ఈ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది? దేవుడి చేతిలో ఉంటుంది. ఆ భవిష్యత్తుని
నిర్దేశించేటువంటి, ఆ భవిష్యత్తులో ఏం జరగాలని నిర్ణయించేటువంటి ఆ దేవుణ్ణే నువ్వు నమ్ముకున్నట్లయితే ఈ సంవత్సరం నీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించు. మన జీవితంలో సమస్తము కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మీద ఆధారపడి ఉంది. దేవుడు దీవిస్తే హ్యాపీగా ఉంటాం, దేవుడు దీవించకపోతే మనం హ్యాపీగా ఉండలేం. కానీ దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు, నువ్వు కూడా కావాలని కోరుకుంటున్నావు. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని ఆలోచన చూసినట్లయితే నువ్వు అడుగుతున్నావు, దేవా నాకు అది కావాలా ఇది కావాలయా నువ్వు అడుగుతున్నావు. అడగడం బాగానే అడుగుతున్నావు, కానీ నువ్వు అడిగింది ఎందుకు దక్కట్లేదు? ఎప్పుడన్నా ఆలోచించావా? దేవుడిలో ప్రాబ్లం ఉందనుకుంటున్నావా? లేదు. దేవుడు పక్షపాతి కాడు, అందరినీ సమానంగా చూసేవాడు, అందరినీ దీవించాలని కోరుకునేవాడు, ఆయనకి ఇవ్వాలనే కోరుకుంటున్నాడు. కానీ ఎందుకు నీకు ఆశీర్వాదం రావట్లేదంటే నీకు దేవుడికి మధ్య ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే పాపం. నీకు దేవుడికి మధ్య పాపం అనే గోడ అడ్డంగా ఉంది. ఎవరు ఈ గోడ కట్టుకున్నారంటే నీ అంతటి నువ్వే పాపం చేసి ఈ గోడ కట్టుకున్నావు. దేవుడికి వ్యతిరేకంగా నువ్వు చేసిన క్రియలన్నిటి ఫలితంగా ఈ పాపం అనే గోడ ఏర్పడింది. తద్వారా దేవుడు నీకు ఆశీర్వాదాలు పంపిద్దామన్నా అది నీ వద్దకు చేరట్లేదు, నువ్వు అడిగేది దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. వీటన్నిటికీ సమస్య ఏంటంటే ఈ గోడ ఎవరు కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు. నా అంతా నేను పాపం చేసి కట్టుకున్నాను, నీ అంతా నువ్వు పాపం చేసి కట్టుకున్నావు. ఎంత పాపం చేస్తే ఈ గోడ అంతగా పెరిగిపోయింది. అందువల్లే మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండట్లేదు. అర్థమవుతుందా? బైబిల్ మనకి ఇలా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. అంటే మనం పాపం చేయడం వల్ల ఏం జరిగింది? దేవుడు అనుగ్రహించే మహిమను, ఆశీర్వాదాన్ని పొందలేకపోతూ ఉన్నాం. సో కారణం ఏంటి? పాపము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం లేకపోవడం కారణం నువ్వు చేసే పాపాలు. నువ్వు చేసే పాపాలు ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావు, ఎవరు చూడట్లేదు కదా అనుకుంటున్నావు. ఆ చీకట్లో 4 గదుల మధ్య చేసేది, ఆ సెల్ ఫోన్లో నువ్వు చేసేవి, లేకపోతే ఇంకెక్కడెక్కడైతే నువ్వేమేది చేస్తున్నావో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. కానీ ఒక విషయం మర్చిపోయావు, ఎవరి కళ్ళైనా నువ్వు కప్పగలవు, కానీ దేవుడి కళ్ళు కప్పగలవా? దేవుడిని మోసం చేయగలవా? ఆ యొక్క దేవుని కనుదృష్టిలోంచి నువ్వు తప్పించుకోగలవా? ఆలోచించు. కాబట్టి నీవు పాపి అనే విషయాన్ని గుర్తెరి, ఆ దేవుడు ముందు నీ పాప స్థితిని ఒప్పుకో. అంత మాత్రమే కాదు, బైబిల్ సెలవిస్తుంది రోమా 6:23, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం పాపం చేయడం వల్ల ఒక రోజున మనము చచ్చిపోతాము అన్న విషయం కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. చావుతో జీవితం అయిపోతే ఏ బాధ లేదు. బైబిల్ ఇంకో విషయం కూడా చెప్తా ఉంది, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. చచ్చిపోయిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ ఉంటుంది చూడండి. ఈ ఆత్మ ఎక్కడ వెళ్తుంది? దేవుని కోర్టులోనికి వెళ్తుందని హెబ్రీ 9:27లో రాసింది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ తీర్పు కూడా డిసైడ్ అయిపోయింది. ప్రకటన గ్రంథం 21:8, పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకంతో మండు గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం అని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ చెప్తుంది 2వ మరణం కూడా ఉందని. మనందరికీ తెలిసింది ఒక్క మరణమే. బైబిల్ ఏం చెప్తుంది? 2వ మరణం కూడా ఉంది. ఏంటి 2వ మరణం? అగ్ని గంధకంతో మండు గుండంలో పాలు పొందడం అంటే ఏంటి? నిత్య నరకానికి పోవడం. ఎవరు వెళ్తారు? ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరూ వెళ్తారు. ఆ లిస్టులో జాగ్రత్తగా గమనిస్తే అబద్ధం ఆడినా చాలట నరకానికి వెళ్ళడానికి మనము అర్హులమే అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అందరం పాపం చేశాం, అందరం పాపని గోడను కట్టుకుని దేవుని ఆశీర్వాదాలను పొందలేకపోతున్నాం. అందుకే మన జీవితాల్లో మనశ్శాంతి లేదు. పాపం వల్ల ఒకరోజు మనం చచ్చిపోతున్నాం, దేవుని తీర్పు గురవుతూ ఉన్నాం, నిత్య నరకానికి మనం పోయే స్థితిలో ఉన్నాం. అయితే మనం నాశనం అయిపోయి ఆ నిత్య నరకానికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే మనం రక్షించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆ యేసు, ఆ దేవుడైన యేసు నరావతారం ఎత్తి మానవుడిగా మన మధ్యలో జీవించాడు. అలాగే ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాడు. అంత మాత్రం కాదు, మన పాపాలన్నీ తన మీద వేసుకొని
కలవరి శిలువలో ఆయన చనిపోయాడు. యేసుప్రభు ఎందుకు అంత భయంకరంగా హింసించబడ్డాడు? యేసుప్రభు ఎందుకు అంత భయంకరంగా కొట్టబడ్డాడు? యేసుప్రభు ఎందుకు అంత భయంకరంగా శిలువలో ఘోరాతి ఘోరంగా చచ్చిపోయాడంటే దాని కారణం తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా చెప్తా ఉంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే యేసుప్రభు చనిపోయింది ఎవరి కోసం? మన కోసం, నీ కోసం, నా కోసం. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు చనిపోయాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగానంటే మన పాపాల కోసం యేసుప్రభు చనిపోయాడు. అర్థమవుతుందా? కాబట్టి యేసు ఎందుకు ఇదంతా చేశాడంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుంది మిత్రమా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంత మాత్రం కాదు, యేసు చనిపోవడం మాత్రం కాదు, సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడని నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు నీ పాప భారాన్ని మోసుకుంటూ పాపంలో జీవిస్తూ ఆ కుళ్ళిపోయిన జీవితాన్ని జీవిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుని దేవునికి నిష్ప్రయోజనకరంగా ఉండి ఈ లోకంలో నశించిపోయింది చాలు. దేవుడికి కొత్త సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు ఇంకా ఆ పాప రోత జీవితాన్ని జీవించడానికి కాదు, ఆ నాశనంలో పోవడం కోసం కాదు, నిన్ను రక్షించాలని, నీ బతుకు మార్చాలని, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని, ఆ దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడి కొత్త సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు. దయచేసి ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ముందుగా నువ్వు చేయాల్సిన నీ పాపాలన్నీ యేసుప్రభు ఎదుట ఒప్పుకొని, యేసుప్రభువా నేను నమ్ముకుంటున్నా, నన్ను రక్షించు నాయనా, ఈరోజు నువ్వే నాకు దేవుడివి, నువ్వు చెప్పినట్టుగా నేను జీవిస్తాను అనేటువంటి తీర్మానం చేయి. ముందుగా నీ జీవితంలోకి యేసుప్రభుని సొంత రక్షకుడిగా దేవుడు అంగీకరించి విశ్వసించు. అప్పుడు ఈ సంవత్సరం నీకు అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది. ఇక ముందు ఉన్నటువంటి జీవితం అంతా కూడా నీ జీవితంలో అద్భుతాలు నువ్వు చూస్తావు. దయచేసి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని దైవాశీర్వాదం పొందుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సో మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ గాడ్ హూ గేవ్ దిస్ న్యూ ఇయర్ అండ్ దిస్ లైఫ్ అండ్ హూ గేవ్ హిస్ లైఫ్ ఫర్ యూ. ఈ దేవుడు నీకు ఈ సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చాడు కదా, ఆ బహుమానంగా ఇచ్చిన దేవుడు నమ్ముకో. అంత మాత్రంగా దేవుడు తన కుమారుని నీకు బహుమానంగా ఇచ్చేశాడు. ఆ దైవ కుమారుడిని యేసు తన ప్రాణాన్ని నీ కోసం అర్పించేశాడు. ఆయన నమ్ముకుంటే నీ జీవితం, నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవదిగా నువ్వు పాటించాల్సిన విషయం ఏంటంటే బిలీవ్ అండ్ బిహేవ్ అకార్డింగ్ టు ద బైబిల్. బిలీవ్ అండ్ బిహేవ్ అకార్డింగ్ టు ద బైబిల్ అంటే అర్థం ఏంటంటే ఈ బైబిల్ని నమ్మి ఈ బైబిల్ ప్రకారంగా ప్రవర్తిస్తాను, ఈ బైబిల్ చెప్పినట్టుగా జీవిస్తాను అనేటువంటి తీర్మానం తీసుకో. డియర్ ఫ్రెండ్, ఈ లోకంలో మనం మంచిగా బతకడానికి, దేవుని ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి దేవుడిచ్చినటువంటి మార్గదర్శకం ఏంటంటే ఈ గ్రంథం. దేవుడు మనకిచ్చిన మాన్యువల్ గైడ్ ఏంటంటే ఈ బైబిల్. సో ఈ బైబిల్ని మనం చదివితే, ఈ బైబిల్ని మనం ధ్యానిస్తే, ఈ బైబిల్ ప్రకారంగా జీవించాలని తీర్మానం తీసుకుంటే అబ్బా నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుందని బైబిల్ సెలవిస్తుంది. నిజమే. చూడండి, కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో మనం చూస్తే 2వ వచనంలో ఇలా ఉంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. అంటే అర్థమైంది, పట్టిందల బంగారం అంటాం చూడండి. ఆ రకంగా ఎప్పుడు నువ్వు చేసేది ప్రతి ఒక్కటి సక్సెస్ ఎప్పుడవుతుందో తెలుసా? నీవు ఈ వాక్యాన్ని, ఈ బైబిల్ని దేవుని వాక్యంగా అంగీకరించి, ఈ దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి దీని ప్రకారంగా నేను జీవిస్తాను అనేటువంటి తీర్మానం నువ్వు తీసుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎట్లా ఆశీర్వదిస్తాడంట? పచ్చని చెట్టులాగా ఆశీర్వదిస్తాడంట. ఇంకెట్లా ఆశీర్వదిస్తాడంట? తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చేటువంటి చెట్టులాగా నిన్ను ఆశీర్వదిస్తాడంట. అంత మాత్రం కాదు, నువ్వు చేసేదంతా సక్సెస్ అయ్యేటట్లు దేవుడు చేస్తాడంట. ఈ కొత్త సంవత్సరంలో సక్సెస్ కోసం పరితపిస్తున్నావు కదా, నువ్వు ఆశపడుతున్నావు కదా. సక్సెస్ రావాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. నువ్వు ఈ కొత్త సంవత్సరం తీర్మానం తీసుకో, ప్రభువా రోజు నేను బైబిల్ని రోజు మార్నింగ్ ఒక అధ్యాయం చదువుతాను,
రాత్రి ఒక అధ్యాయం చదువుతాను అని ఒక తీర్మానం తీసుకో. పాత నిబంధనలో ఒక అధ్యాయం చదువు పొద్దున్న, సాయంత్రం కొత్త నిబంధనలో ఒక అధ్యాయం చదువుకుంటూ అలా జీవితాన్ని ముందుకు సాగించు. ఏదో హడావిడిగా కంగారుగా బడబడా చదివేయడం కాదు. నేను వాక్యం నేర్చుకోవాలి, అందులో సత్యాలు గ్రహించాలి, దాన్ని బట్టి నేను జీవించాలి అనేటువంటి ఒక తృష్ణతో నువ్వు చదివినప్పుడు ఇది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏదో మొక్కుబడిగా పేరు కోసం, లేకపోతే ఎవరు ఏదో తిడతారనో, ఏదో పాస్టర్ గారు అడుగుతారనో, లేదా చదవకపోతే బాగోదనో, ఇలాంటి దిక్కుమాల కారణాల చేత కాక నేను దేవుడిని తెలుసుకోవాలి, నా దేవుడి చిత్తాన్ని నేను తెలుసుకోవాలి, నా దేవుడి కోసం నేను బతకాలి, ఆయన సందేశం ప్రతిదినం నేను పొందుకోవాలి అనే తృష్ణతో నువ్వు చదివితే వావ్, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ చదవడానికి తీర్మానం తీసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో ఆ మంచి డెసిషన్ మీద తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడవదిగా, కమిట్ యువర్ సెల్ఫ్ టు బీ యాక్టివ్ ఇన్ చర్చ్ లైఫ్. కమిట్ యువర్ సెల్ఫ్ టు బీ యాక్టివ్ ఇన్ చర్చ్ లైఫ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో దేవుని ప్రస్తుత కార్యక్రమం ఏంటంటే సంఘం, చర్చ్. ప్రభు అన్నాడు, నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. సో యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించినప్పుడు ఐ విల్ అంటే భవిష్యత్తు నేను కడతానని చెప్పేసి అన్నాడు తన సంఘాన్ని. ఆ పెంతెకోస్తు పండుగ రోజున ఆ సంఘాన్ని ఆయన ఆరంభించాడు. ఆయన ఇప్పుడు ఆ సంఘాన్ని కడతా ఉన్నాడు. ఆయన సంఘం కోసం తన స్వరక్తాన్ని చిందించాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘం. ఆ సంఘాన్ని ఈరోజు దేవుడు కడతా ఉన్నాడు. రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరు, దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన సంఘములో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎట్లా వస్తాయంటే, ఆయన యొక్క సంఘములో మనం యాక్టివ్గా ఉన్నప్పుడు, ఆయన యొక్క పనిలో మనం యాక్టివ్గా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మరి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు సంఘానికి వెళ్తున్నావా? ఎవ్రీ సండే చర్చ్కి నువ్వు వెళ్తున్నావా? లేకపోతే ఈరోజు తీర్మానం తీసుకో, ప్రభువా ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్తాను, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చర్చ్కి వెళ్తాను అని ఒక తీర్మానం తీసుకో. బైబిల్ ఏముంది తెలుసా? బైబిల్ ఏముంది తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో ఇలా ఉంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించము. కొందరు మానుతున్నట్లుగా నువ్వు మానేయద్దు. వాళ్ళని ఎగ్జాంపుల్గా నువ్వు తీసుకోవద్దు, వాళ్ళని మోడల్గా తీసుకోవద్దు, వాళ్ళకు నువ్వు మాదిరిగా ఉండు. వాళ్ళు మానేశారు, నేను మానకుండా రెగ్యులర్ చర్చ్కి వెళ్తాను. ఎందుకంటే ఆ చర్చ్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? మనము హెచ్చరికలను పొందుకుంటాం, ఎంకరేజ్మెంట్ పొందుకుంటాం, సత్కార్యాలు చేయడానికి పురికొల్పబడతాం. తద్వారా దేవుడు ఉద్దేశాలు నెరవేర్చడానికి మనకి బూస్టింగ్ అక్కడ మనకు దొరుకుతుంది అన్నమాట. కాబట్టి చర్చ్కి మనం వెళ్ళాలి, ఎవ్రీ సండే చర్చ్కి వెళ్ళాలి. చర్చ్కి వెళ్ళడం మాత్రం కాదు, యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలి అంటే అర్థం ఏంటి? సంఘంలో 4 ముఖ్యమైనటువంటి ఫంక్షన్స్ ఉంటాయి. 1 అపోస్తల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరడం, 4 ప్రార్థన చేయడం. సో ఈ 4 కూడా మనం క్రమం తప్పకుండా చాలా యాక్టివ్గా ఉండాలన్నది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. అపోస్తల బోధ అంటే దేవుని వాక్యం బాగా నేర్చుకోవడం, డాక్ట్రిన్స్ని బాగా నేర్చుకోవడం, బైబిల్ స్టడీస్కి బాగా వెళ్ళడం, మంచి థియాలజీ బుక్స్ని చదవడం, చదివి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవడం. తద్వారా నువ్వు దేవుని వాక్యం బాగా నేర్చుకున్నప్పుడు తప్పుడు బోధనలు నువ్వు పసిగట్టగలుగుతావు, తప్పుడు బోధనల్ని గుర్తించగలుగుతావు, తప్పుడు బోధనలు ఖండించగలుగుతావు, వాళ్ళ చేతులు బలి కాకుండా జాగ్రత్తగా ఉండగలుగుతావు. కాబట్టి అపోస్తల బోధ నువ్వు నేర్చుకోవాలి అంటే బైబిల్ స్టడీకి నువ్వు సిన్సియర్గా రెగ్యులర్గా వెళ్ళాలి. ఎవరు వచ్చినా రాపై నువ్వు ఉండాలి, అలా తీర్మానం తీసుకో. 2ది సహవాసం. చర్చ్ అంటే ఉదయం పోయాం మధ్యాహ్నం వచ్చాం అన్నది కాదు. చర్చ్ అంటే అదొక కుటుంబం. అక్కడ ఒకరినొకరు మనం పట్టించుకోవాలి, ఒకరికొకరు మనం సహాయం చేసుకోవాలి, ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాలి, అందరితో మంచి బంధంలో ఉండాలి, స్నేహబంధంలో ఉండాలి, అందరికీ మనం ప్రేమ పంచాలి. సో అది నిజమైన సహవాసం. సో నువ్వు సహవాసంలో యాక్టివ్గా ఉండాలి, ఫెలోషిప్లో యాక్టివ్గా ఉండాలి. 3వదిగా బ్రేకింగ్ బ్రెడ్ అంటే ప్రభు బలని మనం ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆచరించాలి. అది ప్రభు మనకిచ్చినటువంటి ఆదేశము, ఆజ్ఞ. కాబట్టి మనం ఖచ్చితంగా
ప్రభు వల్లనే మనము ఆచరించాలి. ఎందుకు? ప్రభు వలన ఆచరించడం ద్వారా మనం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. రెండోది మన జీవితాన్ని సరి చేసుకుంటూ మరింతగా ఆయనకి మనం సమర్పించుకోవడానికి ఉపయోగపడేటువంటి చక్కటి సందర్భం అది. సో ఎవ్రీ సండే మనం ప్రభు బల్లో వాక్యానుసారంగా పాల్గొంటే మనకి ఆశీర్వాదం. నాలుగవది ప్రార్థన. కాబట్టి సంఘంలో యాక్టివ్గా ఉండడం అంటే ప్రేయర్ లైఫ్లో యాక్టివ్గా ఉండాలి. ఫంక్షన్స్ అంటే చర్చిలో ఏదో పార్టీస్ అంటే అందరూ వచ్చేస్తారు. బర్త్డే ప్రోగ్రామ్ అన్న, వెడ్డింగ్ యానివర్సరీ అన్న, లేకపోతే ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అంటే అందరూ వచ్చేస్తారు. కానీ ప్రేయర్ మీటింగ్ అంటే చాలా తక్కువ మంది వస్తారు. ఉపవాస ప్రార్థన అంటే మరీ తక్కువ మంది వస్తారు. నువ్వెలాగ ఉండాలంటే పార్టీ మిస్ అయినా పర్లేదు, ప్రేయర్ మీటింగ్ నేను మిస్ అవ్వను, ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను అని నువ్వు ఒక తీర్మానం తీసుకో. నిన్ను చూసి మిగతా వాళ్ళు సిగ్గు తెచ్చుకొని దేవుడికి విధేయత చూపడం అనేది నేర్చుకునే విధంగా మాదిరికరంగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయవలసిందిగా మనం చేస్తున్నావు. డియర్ ఫ్రెండ్, కమిట్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? కమిట్మెంట్ నీలో రావాలి. కమిట్ యువర్ సెల్ఫ్స్ టు బి యాక్టివ్ ఇన్ చర్చ్ లైఫ్. నాలుగవదిగా డి ఏంటంటే డిటర్మైన్ టు డూ ఓన్లీ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. డిటర్మైన్ టు డూ ఓన్లీ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి దానిలో కూడా దేవుడి చిత్తం మాత్రమే నెరవేర్చడానికి నువ్వు తీర్మానం తీసుకో. దృఢ సంకల్పంతో ఉండు. ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చింది, ప్రేయర్ చేయి. దేవుడి చిత్తం కనుక్కో. దేవుడి చిత్తం అయితే నేను చేస్తా, లేకపోతే చేయను. మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది, అందం చూసో డబ్బును చూస్తూ లేకపోతే మీ కులమనో అడుగులు ముందుకేయడం కాదు. ఇది దేవుని చిత్తమా కాదా ఈ ప్రపోజల్? ఈ వ్యక్తిని దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడా లేదా? దేవుడు ఈ వ్యక్తిని నాకు జీవిత భాగస్వామిగా ఏర్పాటు చేశాడని దేవుని సన్నిధిలో గోజాడు, ప్రార్థన చేయి. దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడని ఆయన అడుగు. అలాగే ఆత్మీయులైనటువంటి వారి యొక్క సలహాలు తీసుకుని అప్పుడు అడుగులు ముందుకేయండి. డౌరీని చూసో లేకపోతే ఇంక వేరే వేరే అందాన్ని చూసో మోసపోవద్దు. అవన్నీ నేనేమన్నానంటే నీకు నచ్చిన వ్యక్తిని చేసుకో, నచ్చిన వ్యక్తిని చేసుకో, నచ్చని వ్యక్తిని చేసుకోవద్దు. కానీ నచ్చడం అంటే అందం చూసు డబ్బును చూసు వాటిని కాదు. మెయిన్గా మనం చూడాల్సింది వ్యక్తిత్వం, క్యారెక్టర్. రెండవదిగా వాళ్ళ ఆత్మీయతని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఇంపార్టెంట్, అలాగే స్పిరిచువాలిటీ ఇంపార్టెంట్. సో ఈ రెండు ఉంటే లైఫ్లో హ్యాపీగా ఉంటాం. కానీ మిగతా వాటిని ఆశపడి నువ్వు వెళ్ళావు అనుకో, ప్రస్తుతం నీకు బాగున్నట్టు కనిపించవచ్చు కానీ తర్వాత నువ్వు దెబ్బ అయిపోతావు అనే విషయం గమనించండి. సో దేవుడి చిత్తం అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే మ్యారేజ్ విషయంలో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు. జాబ్కి ఒక మంచి ఆఫర్ వచ్చింది, ఇక్కడికంటే చాలా డబుల్ శాలరీ అక్కడ వస్తుంది. కానీ అక్కడ వెళ్ళడం దేవుడి చిత్తమా కాదని కనుక్కోవాలి. అక్కడికి వెళ్తే ఒక మంచి చర్చికి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదని తెలుసుకోవాలి. ఆదివారం సెలవు ఉందా లేదా, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని అక్కడ దేవుని చిత్తానుసారంగా జీవించడానికి అనుకూలంగా ఉంటుందా లేదా ఆలోచించుకుని మన అడుగులు ముందుకేయాలి. సో ప్రతి దాంట్లో కూడా దేవుడి చిత్తం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. దేవుడి చిత్తం అయితే చేస్తా, దేవుడి చిత్తం కాకపోతే ఎంత లాభమైనా రాని నేను దాన్ని వదిలేసుకుంటాను. నాకు దేవుడి చిత్తం కావాలి, ఆ దేవుడి చిత్తంలో ఉన్నప్పుడే నాకు ఆశీర్వాదం అన్న విషయాన్ని నువ్వు గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాం. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు దేంట్లో సంతోషించారు తెలుసా? తండ్రి చిత్తాన్ని చేయడానికి ఆయన సంతోషించారు. తండ్రి చిత్తం చేయడానికి ఎంత కష్టమైన ఆయన ఆ కష్టాన్ని ఇష్టంగా ఆయన మార్చుకున్నారు. కాబట్టి నీ లైఫ్లో నా లైఫ్లో కూడా దేవుడి చిత్తం అంటే ఎల్లప్పుడూ కూడా అనుకూలంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అనుకోవడానికి లేదు. దేవుడి చిత్తం కొన్నిసార్లు చాలా టఫ్ సిచ్యువేషన్స్లో మనం దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. కొన్ని టఫ్ డెసిషన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. కొన్నిసార్లు సఫరింగ్స్ గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. వాటన్నిటిలో దేవుడి చిత్తాన్ని మనం అంగీకరించి ఆ చిత్తం ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ప్రభువా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను, నాకు నీ చిత్తం నెరవేర్చడమే సంతోషము అనేటువంటి డెసిషన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వావ్, ఈ ఇయర్ నీకు ఉంటుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇయర్ మాత్రమే కాదు, నీ లైఫ్ మొత్తం, జిందగీ మొత్తం కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఏబిసిడిని ఫాలో అయ్యి హ్యాపీ న్యూ ఇయర్ని, బ్లెస్సెడ్ న్యూ ఇయర్ను కలిగి ఉన్నాను కోరుకుంటున్నాను. మరొకసారి గుర్తు చేస్తాను. ఏ మీన్స్ యాక్సెప్ట్ గాడ్ హూ గేవ్ దిస్ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరాన్ని దేవుడు నీకు గిఫ్ట్గా ఇచ్చాడు కాబట్టి ఆ సంవత్సరాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు అంగీకరించి విశ్వసించి ఆయన నమ్ముకుంటే నీ జీవితం బాగుంటుంది. కీర్తనకాడు ఎలా అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను దేవుడు నమ్ముకొని ఉన్నాను, ఆయన నాకు ఆశ్రయ దుర్గము,
నేను ఏమాత్రము కదల్చబడను అని చెప్తా ఉన్నాడు. నువ్వు కూడా అలా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. రెండోది బిలీవ్ అండ్ బిహేవ్ అకార్డింగ్ టు ద బైబిల్ అంటే అర్థం ఏంటి? బైబిల్ని నమ్మి, బైబిల్ని చదివి, బైబిల్ని ధ్యానించి, బైబిల్ ప్రకారం నేను బ్రతుకుతాను, ఎంత కష్టమైన బైబిల్ నేను ఫాలో అవుతాను అనే ఒక డెసిషన్ తీసుకుంటే పచ్చని చెట్టు వలె, ఫలించే చెట్టు వలె నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడవదిగా కమిట్. సి అంటే కమిట్ యువర్ సెల్ఫ్స్ టు బి యాక్టివ్ ఇన్ చర్చ్ లైఫ్. చర్చ్ లైఫ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుణ్ణి సంఘాన్ని మనము వేరువేరుగా చూడడానికి వీలేదు. ఎందుకంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు, సంఘము ఆయన శరీరమైనది. శరీరాన్ని మొండాన్ని వేరు చేస్తానంటే కుదరదు కదా. అలాగే యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం, కానీ చర్చ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదంటే కుదరదు. ఎందుకంటే యేసయ్య సంఘం కోసం ప్రాణం పెట్టాడు, దానికోసం అంత విలువ ఇచ్చినప్పుడు నువ్వు సంఘానికి విలువైపోతే ఎలాగా? కాబట్టి నాకు యేసయ్య దేవుడు మనసులో ఉన్నాడు, చర్చికి నేను వెళ్ళపోయినా పర్లేదంటే అది నిన్ను మోసం చేసుకోవడం తప్ప వేరేదేం లేదు. సో యూ హ్యావ్ టు బీ వెరీ యాక్టివ్ ఇన్ చర్చ్. డి అంటే డిటర్మైన్ టు డూ ఓన్లీ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. ఏది ఏమైనా సరే నేను దేవుడి చిత్తం అయితేనే ఏ పనైనా చేస్తా, దేవుడి చిత్తం కాకపోతే అది ఎంత లాభం ఉన్నా నేను దాన్ని చేయను అనేటువంటి ఒక డెసిషన్ నువ్వు తీసుకున్నట్లయితే నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ ABCD ఫార్ములా నువ్వు ఫాలో అయ్యి ఈ సంవత్సరం నీవు అనేక ఆశీర్వాదాలను చవిచూడాలని, ప్రభు నేను సమృద్ధిగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు నా మహిమపరచబడుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమం పట్ల మీరు మాకు మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు, అలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు సంప్రదించవలసినటువంటి మా యొక్క అడ్రస్ అగాపే గాస్పల్ మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 3-168/80 వైష్ణవి నగర్, సూరారం, హైదరాబాద్. పిన్ కోడ్ 500055. మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ 9154145978 మరియు 9063568798 మరియు మా ఈమెయిల్ ID satyamsatyame@gmail.com. ఈ కార్యక్రమం మీరు మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్ని, అలాగే సత్యం సత్యమే అనే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి నామానికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే.